గత కొద్ది కాలంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో పెద్ద ఎత్తున వివాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ పెదరాయుడు కుటుంబంలో జరుగుతున్న వివాదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్లుగా మారాయి. ఎందుకంటే మంచు మనోజ్ తన తండ్రిపై కేసులు పెట్టడం, అదేవిధంగా మోహన్ బాబు కూడా తన కొడుకుపై కేసు పెట్టడం వంటి విషయాలను చూస్తున్నాము. అయితే మంచు మనోజ్ తమకు ఆస్తి వివాదాలు కాదని వేరే వివాదాలు ఉన్నాయని అంటున్నా, ఏ వివాదాలు ఉన్నాయో ఆ కుటుంబ సభ్యులకే తెలియాలి. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ తిరుపతిలోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. తండ్రి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు మనోజ్ను ఆయన నివాసం నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పోలీస్ స్టేషన్లో మనోజ్ నవ్వుతూ ఎవరితోనో సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారు. అయితే మంచు కుటుంబంలో వివాదాలైతే చాలా బాధాకరమనే చెప్పవచ్చు. ఎందుకంటే సినిమాల పరంగా మనోజ్, విష్ణు, మోహన్ బాబు వంటి స్టార్లు ఎన్నో చక్కటి చిత్రాలు, హిట్ చిత్రాల్లో నటించారు. అదేవిధంగా పెదరాయుడు చిత్రంతో కుటుంబ విలువల గురించి మోహన్ బాబు ఎంత చక్కగా చెప్పారో అవి ఇప్పటికీ కూడా చాలా ఇళ్లలో డైలాగుల రూపంలో వినిపిస్తూనే ఉంటాయి. అటువంటి పెదరాయుడు కుటుంబంలో ఇలాంటి కుటుంబ కలహాలు రావడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందని సినీ అభిమానులు అయితే అంటున్నారు. అదేవిధంగా మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమా ఈ మధ్య రిలీజ్కి కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కుటుంబ కలహాలు రిలీజ్పై ఏమైనా ప్రభావం చూపిస్తాయనే చర్చ కూడా ఫిల్మ్ నగర్లోను, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా నడుస్తుంది. ఏదేమైనా ఈ కుటుంబ వివాదాలు త్వరగా సమసిపోవాలని మంచు అభిమానులు కోరుకుంటున్నారు. మన పీఎస్కే కూడా కోరుకుంటున్నారు.